సముద్రంలో ప్రాణాలు ఒక పెద్ద ఆవేదన భరితమైన అంశం. సముద్రంలో పడవ గల్లంతైందంటే ఒక 3 రోజుల పాటు చెక్ చేస్తారు. అంతకు మించి చెక్ చేసినా ప్రయోజనం లేదు. ఒక్క వ్యక్తి దొరికారు, 6గురు గల్లంతైనటువంటి ఘటన. ఇక ఆ మృతదేహాలు ఎక్కడ కొట్టుకుపోతాయో తెలియదు, ఏ చేపల బారిన పడే పరిస్థితి ఉంటుందో తెలియదు, ఏ షిప్పులకి తగులుకుంటుందో తెలియదు. ఇక ఎక్కడ తేలటం అనేది కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఆవేదన భరితమైన సత్యం. బయలుదేరేటటువంటి సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు కంట తడిబెట్టుకునేటటువంటిది. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేదాకా గుండెలు అరచేతిలో పెట్టుకుని ఆ కుటుంబాలు బాధపడేది, భయపడేది. అందుకే ఇప్పుడు 3 రోజుల నుంచి చేసినటువంటిది కాస్త తాజాగా కీలకమైనటువంటి అడుగు పడింది. ఏంటంటే ఇంకా మేమేమీ చేయలేమని చెప్పేశారు రెస్క్యూ టీం. ఇక త్రిసభ్య కమిటీ దీని మీద వేసినట్టు త్రిసభ్య కమిటీకి ఆ పక్క చెప్పారు. ఇప్పుడు త్రిసభ్య కమిటీ చేసే పని ఏంటంటే ఇక వాళ్ళు మరణించినట్టుగా రికార్డు చేసుకోమని చెప్పేసి పరిహారాన్ని ప్రకటిస్తారు. ఆ పరిహారం ప్రభుత్వం ఎంత ఇస్తుందన్న దాని మీద వాళ్ళ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఇది నిజంగా కంట తడిపెట్టించేటటువంటి పరిణామం.